హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిటీ సోమన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఇదేంటి అంటే మా ఇంట్లో ఒక చిన్న దావత్ ఉందన్నమాట ఊర్లో. అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాము. మరీ ఎక్కువేం కాదు, జస్ట్ 1 డే కోసమే మేము ఇంటికి వెళ్తున్నాము. సో దానికోసం ఒక 2 డ్రెస్సులు, కొంచెం షర్టరు, చార్జెస్ అవి పెట్టుకునేది ఉంటే ప్యాక్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇది సాటర్డే ఈవినింగ్ వెళ్ళి సండే ఉండి రావడమే. ఇంకా దానికోసమే చిన్న బ్యాగు, లేకపోతే పెద్ద పెద్ద బ్యాగులు నిండిపోతాయి ఇంటికి వెళ్తే. మొన్న పండగకి కూడా వెళ్ళలేదు కదా, పొంగల్కి. హాలిడేస్ ఉన్నాయి కానీ అప్పుడు అచ్చుకి ఫీవర్ వచ్చినుండే అండ్ ఫుల్ రష్ ఉంటాయి బస్సులు అనేసి ఇంకా వెళ్ళలేదు. మేము ఇంకా లాస్ట్ వెళ్ళింది ఏంటంటే దసరా వెకేషన్ ఉండే కదా, 15 days హాలిడేస్, అప్పుడు వెళ్ళిందే. ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 3-4 months అవుతుంది ఇంటికి పోక. ఎంత మా మమ్మీ వాళ్ళు ఫంక్షన్లలో అక్కడిక్కడ కలిసినా, వాళ్ళు హైదరాబాద్కి వచ్చినా, మా ఇంటికి వచ్చినా ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. ఇంటికి పోయి మనం ఒక 4 రోజులు ఉండొస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. కొంచెం ఆ వైబ్ అనేది కంపల్సరీగా ఉంటుంది పుట్టింటికి వెళ్ళడం అనేది. ఇంకా పెళ్ళైన అమ్మాయిలకైతే అది కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసం వెళ్ళి ఒక 2 రోజులు గడిపొస్తే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది, రిలీఫ్గా ఉంటుంది మైండ్ అనేది. అది అందరికీ తెలిసిందే. కొంచెం పండగలకి ఏంటంటే పోతే అవన్నీ చేసి పెట్టడం కానీ అమ్మలకి హ్యాపీనెస్ ఉంటుంది, మనం కూడా కూర్చొని తినడంలో హ్యాపీనెస్ వేరుంటుంది కదా. సో అదంతా పక్కన పెడితే చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాం కదా, మొహం అంతా వెలిగిపోతుంది మనకి చమక్ చమక్మని. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. సాటర్డే అరౌండ్ 4 అట్లా అవుతుంది. ఒక 1.5 hour 2 hours ఇంటికైతే వెళ్ళిపోతాము. నేను ఇక్కడ రెడీ అవుతున్నాను. అచ్చు ఆల్రెడీ రెడీ అయిపోయినాడు, వాళ్ళ నాన్న రెడీ అన్నాడు. ముందు రోజు రిపబ్లిక్ డే ఫ్రైడే వచ్చింది కదా, ఆ రోజు కూడా మేము వెళ్ళొచ్చు. బట్ బస్సులన్నీ ఫుల్ రష్ ఉంటాయి ఈ టైంలో. ఇటు సైడు తెలిసిన వాళ్ళు, కొమరవెల్లి తెలిసిన వాళ్ళు అయితే సాటర్డే, సండే, మండే 3 days ఫుల్ బస్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇంత కూడా ప్లేస్ ఉండదు తెలుసా, ఫుల్ రష్ ఉంటుంది. మా ఊరికి వెళ్ళే బస్సులు అవే కాబట్టి నేను అస్సలు పోలేను. పిల్లగాన్ని తీసుకొని ఆ బ్యాగ్ తీసుకొని ఈడ్చుకుంటూ పోవాలి. అందుకే పోలేదు, ఒక డే వేస్ట్ అయింది. ఇంకా సాటర్డే రోజు ఏంటంటే అచ్చుగానికి స్కూల్లో పీటీఎం ఉండే మార్నింగ్. సో మార్నింగ్ అవర్స్ అది చూసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంక ఇప్పుడు వెళ్తున్నాము. వాళ్ళ నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళారనమాట మార్నింగ్ షిఫ్ట్కి. వచ్చేటప్పటికి ఎలాగూ 2:30 అలా అయిపోతుంది. వచ్చాక ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఒక్కటే రోజు కోసం కాబట్టి అంత లగేజ్ ప్యాకింగ్ కూడా ఏమీ లేదు, కొంచెమే కొద్దిగా ఉండే టకటక రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. అచ్చు కిందికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ, వాళ్ళ నాన్నతో ఉన్నాడు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఒక 1.5 hour 2 hours ఇంటికి వెళ్ళిపోతాము. ఎప్పుడు నువ్వే ముందు కూర్చుంటావు, నన్ను కూర్చొనివ్వని అక్కడ అలిగి అవే నాటకాలు వేస్తున్నాడు అనమాట మావాడు. కొద్దిసేపు ఉంటాడు అంతే వెనకాల, మళ్ళీ నా మీదకి వచ్చే కూర్చుంటాడు. అది యాజ్ యూజువల్, నాకు కూడా తెలుసు ఆ విషయము. ఏంటంటే ఒకవేళ పడుకున్నాడు అనుకోండి, వెనక ఆరామ్సే పడుకుంటాడు కదా అని వెనక్కి వెళ్ళమంటాడు. ఖాళీగా ఉంటుంది కదా, మంచిగా కాళ్ళు చాపుకొని ఒక మెత్త అట్లా ఉంటుంది చిన్నది, మంచిగా పడుకుంటాడు. ఇంకా మామూలుగా ఎర్లీ మార్నింగ్ అవర్స్ వస్తేనైతే ఒక చెద్దరు కూడా ఉంటుంది, అది కప్పుకొని మంచిగా ఆరామ్సే పడుకోమంటాం అనమాట. అది వానికి తెలియక ముందు కూర్చుంటా అంటాడు ఇరుగ్గా. ఇప్పుడు ఎగ్జిట్ అయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ మా ఇంటి దగ్గరనే ఇచ్చారనమాట. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, రావచ్చు. ఇంతకుముందు అయితే ఒక 1/2 hour 40 minutes టైం అంతా వేస్ట్ అయిపోయేది. ఇది స్టార్ట్ అయ్యాక మేము ఊరికి వెళ్ళడం ఫస్ట్ టైము. నేనైతే మొన్న ఫంక్షన్కి వెళ్ళి ఉన్నాం మేము, January 3rd అట్లా నేను చూశాను. బట్ అచ్చు చూడలేదు, మనకి ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఈ ఎగ్జిట్ దగ్గర చుట్టూ ఎన్ని కాలేజ్లు, స్కూళ్ళు, పెద్ద పెద్ద స్కూళ్ళు అన్నీ ఇక్కడే ఉంటాయి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు, అకాడమిక్ హైట్స్, ఓక్ రిడ్జ్, ఇంకా శ్రీ చైతన్య నారాయణ సంథింగ్ పెద్ద బిల్డింగ్ ఏదో ఉంటుంది, ఇంటర్ కాలేజ్ ఉంటుంది. అవన్నీ దాని కిందే అనమాట. ఊరు నుంచి వచ్చే వాళ్ళంతా ఇంటర్కి పిల్లల్ని జాయిన్ చేస్తారు కదా, ఇక్కడ అనమాట ఎగ్జిట్. ఫుల్ రష్ ఉంటుంది సండే రోజు అయితే. హాస్టల్కి వస్తుంటారు కదా పేరెంట్స్ విజిట్ చేయడానికి. మంచిగా ఓఆర్ఆర్ ఎక్కినామంటే ఒక 40 minutes షామీర్పేట దగ్గర 40 minutes కూడా పట్టదు అనుకోండి, దిగిపోతాము. ఆన్ ది వేలో అంటే ముందే ప్లాన్ ఉంటే మనం చూద్దాం అనుకొని చూస్తే బాగుండేది, టైం కూడా ఉండే మాకు. బట్ ముందుగా అనుకోలేదు కదా వెళ్తామనేసి. ఈ కట్టమైసమ్మ దేవాలయం ఉంటుంది కదా షామీర్పేట, చెప్తే నమ్మరు. ఆన్ ది వేలో ఎన్నున్నా ఒక్కసారి ఒక్క దగ్గర కూడా ఆపి మేము చూసింది లేదు. ఊరికే అట్లా గొర్రెలాగా వెళ్ళడం రావడమే తప్ప
ఒక 2 నిమిషాలు ఆపమంటే మా ఆయనకి ఇక్కడ ఆపాడనమాట లేక్ దగ్గర. ఒక 2-3 పిక్చర్స్ అవి తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నేనేం తీసుకోలేదు, అచ్చుకి తీసానంతే. నాకు ఒకరు తీయాలిగా, మా ఆయనేమో కార్లోనే కూర్చున్నారు, రాలేదు. మా సైడ్ అయితే ఫుల్ కంకులు, సీజన్తో సంబంధం లేదు. సీజన్ టైంలో ఏమో బాగా స్వీట్గా ఉంటాయి. నార్మల్ టైంలో కూడా ఇప్పుడు వాటర్ పెట్టి పండిస్తున్నారు కాబట్టి ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. తల ఒక కంకి తీసుకున్నాము. ఇంట్లో దావుతుంది కాబట్టి తీసుకోలేదు, కానీ లేకపోతే పచ్చి కంకులు తీసుకొని మా అమ్మతో గారెలు చేయించుకోకుండా అస్సలు ఉండను నేను. కంపల్సరీ తీసుకెళ్తాను. వెహికల్ అయితే మంచిగా ఎక్కడంటే అప్పుడు ఆపుకోవచ్చు కదా, బస్సులో అయితే అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. కానీ ఇక ప్రస్తుతానికి తినడానికి ఒక 2 కంకులు తీసుకొని మంచిగా వాటికి లెమన్ అంతా రుద్దించుకున్నాము. నేను వచ్చు, మేమిద్దరమే తింటాం ఇలాంటి బయట దొరికేవన్నీ. ఏదైతే అది నేనైతే పొట్టలో పడేస్తూనే ఉంటాను. తినేసి మంచిగా అట్లా రిలాక్స్ అవుతున్నాము. 1.5 అవరే కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు, మంచిగా టైంపాస్ అవుతుంది. ఊరికే మాట్లాడుకుంటూనే ఉంటాము. ఎగ్జైట్మెంట్ అనమాట. ఊరి దగ్గరకు వచ్చిన కొద్దీ హ్యాపీనెస్. చాలా రోజుల తర్వాత మన ఏమంటారు, మన ఇలాకాలోకి అడుగు పెడుతున్నాము, మన ఏరియాలోకి అడుగు పెడుతున్నాము అని ఒక చిన్న హ్యాపీనెస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇంకా బాగా ఎక్కువ, నాకంటే ఎక్కువ అటాచ్మెంట్ మా అచ్చిగాడికి ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి ఎవ్రీ టైం వెళ్ళడము, వాడు అక్కడ ఆడుకోవడము. చిన్నప్పుడు కూడా అంతా నన్ను వదిలేసుకొని రోజులు ఎక్కువ రోజులు ఉన్నాడు వాడు ఇక్కడే. సో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది వాడికి. మా ఇంటితో నాకంటే ఎక్కువ కూడా వాడికే ఎక్కువ ఉంది. ఇది ఫ్లైఓవర్ అంటే దానికోసం వేసినట్టున్నారు. మేము ఇది సెకండ్ టైం ఏమో రావడం ఇది ఓపెన్ చేశాక. పెయింటింగ్స్ అన్నీ బాగున్నాయి, బాగా అనిపించినాయి. కానీ పెద్ద పెద్దగా వేస్తే ఇంకా బాగుండు. వాల్ నిండా వేస్తే ఇంకా చాలా బాగా కనిపించేది. పక్కనే కొమరవెల్లి ఉంటుంది కాబట్టి దాని గురించి కానీ, లేకపోతే తెలంగాణ సంస్కృతి కానీ ఏదైనా దాన్ని కనిపించేలాగా వేస్తే ఫుల్ వాల్ నిండా చాలా బాగా కనిపించేది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా వాల్, మంచిగా నిండుగా కనిపించేది అని నాకు అనిపించింది. ఇవేమో చిన్న చిన్న పోస్టర్ లాగా అతుకు పెట్టినట్టున్నాయి. ఇంటి దగ్గరకు వచ్చిన కొద్దీ మా వాడికి హ్యాపీనెస్ అనమాట. ఏం మారింది ఊర్లో, ఏమైంది, రోడ్లు ఏమైనా వేసారా, ఇక్కడ ఏమైనా కట్టారా, చేశారా, ఇవన్నీ చూసుకుంటున్నాడు. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికి మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, మా చిన్నాన్న ఉన్నారు, మా అమ్మ మా నాన్న. ఇంకా నెక్స్ట్ మేమే అనమాట. టెంట్ అది వేసుకున్నారు. రేపు మార్నింగే కాబట్టి ఈరోజు ఈవినింగే వేసుకున్నారు. మళ్ళీ పొద్దునంటే ఇదేం వీలవదు కాబట్టి. ఇక్కడ ఇంకా కూర్చొని మేము వచ్చేటప్పటికి మంచిగా అప్పుడప్పుడే చీకటి పడుతుంది. చలికాలం కదా, తొందర చీకటి అవుతుంది కదా. ఒక 5:40 అట్లా అయింది. అప్పటికే చీకటి పడుతుంది మెల్లగా. ఫుల్ కోతులు ఉంటాయి. మాకు ఓపెన్ ఏరియా ఫుల్ ఉంది. ఎన్ని పండుగలన్నా దావత్లన్నా చేసుకోవచ్చు, కానీ కోతులు ఉంటాయి అన్నమాట. మెయిన్ ఈ మధ్య మరీ ఎక్కువ, ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే ఫుల్ అయిపోయాయి. అచ్చేమో ఆడుకుంటున్నాడు, నేనేమో కూర్చున్నాను. మా మమ్మీ వాళ్ళేమో పని చేసుకుంటున్నారు. ఇంట్లో ఫంక్షన్ అంటే ఎన్ని పనులు ఉంటాయి. ఎస్పెషల్గా నాన్ వెజ్ వంటకాలు ఉన్నప్పుడు స్పైసెస్ అవన్నీ చేసుకోవడం, అల్లం వెల్లుల్లి చేసుకోవడం, మస్తు పనులు ఉంటాయి. అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారనమాట. వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నారు మార్నింగ్ కోసము. నేనేమో ఇంకా సాటర్డే కదా, అందరికీ గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. మా అత్తయ్య అయితే ఇంకా ఫాస్టింగ్, వాళ్ళు ఎట్లాగో టిఫిన్ చేస్తారు. మేము టిఫిన్ అని ఏం కాదు, కానీ నాన్ వెజ్ ఒక్కటి తినము. ఇక పనిలో పని అందరికీ అదే అనేసి అదే చేసుకుంటున్నాము. వాళ్ళేమో మార్నింగ్ కొన్ని వెజిటేబుల్స్ వండుతారు. ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం చిక్కుడుకాయ తుంచుకోవడము, ఆకుకూరలు అవన్నీ ఏరి పెట్టుకోవడము అలాంటివి చేస్తున్నారు. నా పని నేను చిన్న చిన్న వంటలన్నీ నేను చేసుకుంటాను. ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట చేసేవి ఐటమ్స్. అందుకే ఇంకా వంట అతన్ని కూడా మాట్లాడారు ఒక ఆయన్ని. ఎప్పుడు మేమే చేసుకుంటాం ఇంట్లో వరకు కాబట్టి. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తొందరనే అవుతుంది. నేను కూడా ఈరోజే వచ్చాను కదా, నిన్న మొన్న అన్నీ మా మమ్మీయే చేసుకుంది. ఇంతలో మేక కూడా వచ్చింది. పాపం దానికి తెలియదు రేపు పొద్దున్నే అది కట్ అయిపోతుందని. తెలంగాణలో తెలిసిందే కదా, నాన్ వెజ్ లేకుండా అసలు ఏ ఫంక్షను అవ్వదు. ఎస్పెషల్గా అదే మేక, యాటనైతే కంపల్సరీ వస్తారు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము లేచి నేనైతే ఫ్రెష్ అయ్యి అట్లా కూర్చున్నాను. ఫుల్ చలి ఊర్లో మాత్రం. 7కి అంతా స్టార్ట్ చేశారు ఇంకా కుకింగ్. నాన్ వెజ్ వాళ్ళ మమ్మీ ఇంట్లో ఆల్రెడీ చేసేసింది అనమాట. ఒక 2-3 ఐటమ్స్, చిక్కుడుకాయ, వంకాయ, పప్పు, అట్లా ఒక 3-4 రకాలైతే చేసింది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా, నాన్ వెజ్ అయితే అతను వచ్చి చేస్తున్నారనమాట. బయట మస్తు ప్లేస్ ఉంటుంది మాకు, ఎంత చిన్న ఫంక్షన్ హాల్ లాగా అనమాట. ఎంతమంది అయినా చేసుకోవచ్చు. బట్ అదే చెప్పాను కదా, కోతులు ఉంటాయి, అంత కన్వీనియంట్గా ఉండదన్నమాట. ఆ ఫుడ్ చేస్తున్నప్పుడే ఎంతమంది కావాలన్నారో అయిపోయాక కూడా.
ఇంకా మటన్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఈసారి ఏంటంటే మటన్ జస్ట్ తాలింపు వేసేసి అదే పోపు వేసి వెనక కూడా ఫుల్ ప్లేస్ ఉంటుంది మాకు, దానిపైన పెట్టేశారనమాట. ఫుల్ ఉడికింది, మంచిగా ఉడికింది, మంచిగా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ అందరం తినేసాము. తినేసరికి 3 అట్లా అయిపోయింది. చుట్టాలందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. కొద్దిగా అనమాట. ఒక 4-4:30కి నేను ఇది క్లిప్ తీసాను. ఇంకా పిల్లలు ఉంటే ఆడుకుంటున్నారు. ఫుల్ ఏం చేసింది ఏం లేదు కానీ కొంచెం అటు ఇటు తిరిగేసరికి టైర్డ్ అయిపోయాము. మిగిలింది అంతా అన్ని గిన్నెలలో సర్దేసి పెద్ద గిన్నెలు అన్నీ తోమేసుకుంటున్నారు. మిగతా అన్నీ వండి ఇక్కడ పెట్టారు. ఇంకా నైట్ పక్కన వాళ్ళందరూ వచ్చి భోజనాలు పిలుస్తుంది కదమ్మ, వాళ్ళు తినిపోతారనమాట. అవన్నీ టేబుల్ పైన పెట్టేసుకున్నాము. మరీ ఎక్కువగా ఏం మిగలలేదు, అంతా ఆడికి అయిపోయింది, మంచిగా సెటిల్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము 5:30కి లేచి 6కి అంతా స్టార్ట్ అయ్యి 7-10 వరకు ఇంటికి వచ్చేసామన్నమాట. అచ్చుకు స్కూల్ ఉంది కదా, మళ్ళీ డుమ్మలు అయితే కష్టమవుతుంది అనేసి. ఇది వ్లాగ్ అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.